కౌన్సిలింగ్‌కి నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడండి. నా పార్ట్నర్ లేదా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విచారంగా ఉంటే, నా రోజంతా పాడైపోతుందండి. అసలు నేను వాళ్ళ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే వాళ్ళకి, వాళ్ళని నవ్వించే వరకి నాకు అన్నం ముద్ద గూడా సహించదు అని ఒక క్లయింట్ నాతో చెప్పాడు. దీన్ని సైకాలజీలో కోడిపెండెన్సీ లేదా ఎన్మెష్మెంట్ అంటారు. అంటే ఎదుటి వారి ఎమోషన్స్‌కి కూడా మీరే బాధ్యులని భావించి, మీ సొంత మనశ్శాంతిని బలివ్వడం దీని లక్షణం అన్నమాట. అంటే చిన్నతనంలో ఎమోషనల్‌గా మనం అన్‌స్టేబుల్ లేదా కఠినమైనటువంటి వాతావరణంలో పెరిగిన వారిలో ఇది ఎక్కువగా అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉంటేనే నేను సురక్షితం అనేటువంటి మైండ్ సెట్ బ్రెయిన్‌లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు యూ ఆర్ ద అబ్జార్బింగ్ దేర్ స్ట్రెసెస్, నాట్ సాల్వింగ్ దేర్ ప్రాబ్లమ్. మరి దీనికి థెరపటిక్ సొల్యూషన్ లేదా అనంటే, కౌన్సిలింగ్ ద్వారా దీనికి ఎమోషనల్ బౌండరీ సెట్టింగ్‌ని నేర్పించి, ఎదుటి వాళ్ళ భావోద్వేగాల నుంచి మీ మనశ్శాంతిని డిస్కనెక్ట్ చేసుకోవడం ఎలాగో ప్రొఫెషనల్‌గా గైడ్ చేస్తూ ఉంటాం. ఎదుటి వారి మూడ్ స్వింగ్స్ వల్ల మీ జీవితం కల్లోలంగా మారుతుంటే, అది జీవితం అనేది ప్రశాంతంగా ఉండదు గదండీ! అలా ఆ పద్ధతి నుంచి మీరు మారాలంటే థెరపీ ద్వారా హెల్తీ బౌండరీస్ నేర్చుకోండి. బయోలో ఉన్న లింక్ ఒకసారి విజిట్ చేయండి. నమస్తే.